హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఎండాకాలంలో వచ్చేటువంటి చర్మ సమస్యలు, వాటికి నివారణ మార్గాలు ఏంటో తెలుసుకుందాం. వర్షాకాలము ఎండాకాలంలో ఒక వ్యత్యాసం ఏంటంటే, వర్షాకాలంలో మనకు తేమ వల్ల చర్మ సమస్యలు వస్తాయి, ఎండలో చెమట వల్ల తేమ సమస్యలు వస్తాయి. ఈ ఎండలో చెమట అధికంగా ఉన్నప్పుడు ఆ చెమట స్టాగ్నెంట్గా చర్మం మీద ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పిల్లలు బయట ఆడుకున్నప్పుడు సరైనటువంటి శారీరక శుభ్రత మెయింటైన్ చేయకపోవడము, అలాగే చెమట వచ్చిన తర్వాత ఎక్కువసేపు అవే బట్టలపైన ఉండడము, అలాగే సమ్మర్లో మనకు స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తూ ఉంటారు, ఈత కొట్టడానికి వెళ్తూ ఉంటారు పిల్లలు, పెద్దలు కూడా వెళ్తూ ఉంటారు. అయితే పిల్లల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. కొందరికి ఈ క్లోరినేటెడ్ వాటర్ అనేది మనము స్విమ్మింగ్ పూల్లో చూస్తుంటాం. ఆ క్లోరిన్ వల్ల అదేంటంటే నీరు పాడవకుండా శుద్ధి చేసేటువంటి ఒక కెమికల్. సో ఈ కెమికల్ ఎలర్జీ అనేది పిల్లల్లో వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. పిల్లలు ఈత కొట్టి వచ్చిన తర్వాత చర్మం అంతా రెడ్డిష్ ర్యాషెస్ లాగా చర్మం పైన వస్తుంటాయి. ఇవన్నీ కూడా వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే స్కిన్ ఎలర్జీస్ నీటి ద్వారా వచ్చేటువంటి అంశము. అందుకే మనకు ఈత కొట్టడానికి ముందు శరీరాన్ని ముందుగా తడుపుకోవాలి. శరీరాన్ని తడుపుకున్న తర్వాతనే ఈత లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తడుపుకున్న తర్వాతే క్లీన్ చేసుకొని టవల్తో రబ్ చేసుకొని మళ్ళీ బట్టలు ధరించుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఇలా శుభ్రతతో పాటుగా ఈ ప్యూరిఫికేషన్తో పాటుగా మన జాగ్రత్తలు ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఈ స్కిన్ ఎలర్జీస్లో పిల్లల్లో ఎక్కువగా వేధించేవి టీనియా క్యాపిటిస్ అనేటువంటి చర్మ ఎలర్జీస్ అండి. ఇది తల భాగంలో వచ్చేటువంటి చర్మ ఎలర్జీ. అది కూడా ఈ క్లోరినేటెడ్ వాటరు, దుమ్ము ధూళి, చెమట తలలో ఎక్కువగా పేరుకొనడము, అలాగే పడుకున్నప్పుడు తలదిండు పిల్లోస్ ఉంటాయి కదా, తలదిండు కవర్లు, వాటికి ఎక్కువగా చెమట పేరుకొని వాటికి సరిగ్గా శుభ్రించడం. ఒక తలదిండు కనీసము ఒక వారం 10 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా శుభ్రపరచుకోవాలి. చాలామంది నెలకోసారి 2 నెలలకోసారి శుభ్రపరచుకుంటూ ఉంటారు. దీనివల్ల తలలో ఆ స్కిన్ ఎలర్జీస్ అనేవి చాలా మొండిగా మారుతాయి. పిల్లల్లో ఈ తలకు స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు తలంతా అట్టలు కట్టినట్టుగా అవుతుంది, కురుపుల్లాగా ఉంటుంది. ఆ కురుపుల నుంచి రస్సి కారణం అనేది వస్తుంది, దురద, మంట అధికంగా కనపడుతుంది. ఇలా కొంచెం రబ్ చేయగానే పౌడర్ లాగా తల నుండి రాలిపోతూ ఉంటుంది. టచ్ చేయనివ్వరు పిల్లలు. ఇలా టచ్ చేస్తే విపరీతమైనటువంటి నొప్పి, తల భాగం అంతా కూడా సెన్సిటివ్గా ఉండిపోతుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ ఎండాకాలంలో స్కిన్ ఎలర్జీలో పిల్లల్లో కనబడతాయి. దీన్ని మనం టీనియా క్యాపిటిస్ అనేటువంటి స్కిన్ ఎలర్జీగా చెప్పుకుంటాము. అయితే ఈ లక్షణాలకు మనము తలస్నానం చేసిన, షాంపూ పెట్టి వాడిన అప్పటి మందం కాసేపు 1 గంట 2 గంటలు లేదంటే 3 గంటలు బాగున్నట్టుగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక్కసారి చెమట రాగానే యథావిధిగా నొప్పి, దురద, మంట, ఈ 3 లక్షణాలు కనబడతాయి. అలా ఇది మొండిగా మారిపోతూ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ టీనియా క్యాపిటిస్ ఉండేటువంటి వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో అది అంటువ్యాధిగా కూడా ఉంటుంది. సుమారుగా 50% కంటే ఎక్కువ కేసుల్లో అది అంటువ్యాధిగా కనబడుతుంది. అంటే ఒక పిల్లల నుంచి ఇంకొకరి వ్యక్తికి కూడా అంటువ్యాధిగా మారుతుంది. ఎలా అయితే మనం జలుబు, దగ్గు పిల్లల్లో స్ప్రెడ్ అవుతూ చూస్తుంటామో ఆ రకంగా ఇది కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. ఈ టీనియా క్యాపిటిస్కి సరైనటువంటి శుభ్రతనే కాకుండా మనం స్విమ్మింగ్ పూల్ అలాంటి ఎక్కువ మంది జన సామర్థ్యం ఉండే చోట వెళ్ళినప్పుడు వాటికి కవర్ చేసుకోవడము, దానికి సపరేట్గా మనకు హెడ్ కవర్స్ దొరుకుతాయి, వాటిని తలను కప్పుకొని స్విమ్మింగ్ పూల్ సూట్లో ఉంటాయి, అది కవర్తో చేసుకుంటూ ఆ తర్వాత ఈత కొట్టడం లాంటివి చేస్తే పిల్లల్లో ఈ అంటువ్యాధులు అనేవి రావు. ఈ తలకే కాకుండా చర్మానికి కూడా వచ్చేటువంటి ఈ ర్యాషెస్ని మనం జీరోసిస్ అనేటువంటి చర్మ సమస్యగా చెప్తాము. కొందరిలో ఎరితిమా అనేటువంటి చర్మ సమస్య కూడా ఈ వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్లో ఇలా బయటికి వెళ్ళినప్పుడు గ్రూపుగా జనాల్లో ఉన్నప్పుడు చెమట వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఈ ఎరితిమా ఉండేటువంటి పిల్లల్లో చర్మం పైన విపరీతమైనటువంటి ర్యాషెస్ ఎరుపు రంగులో, పింకిష్ కలర్లో ఈ ర్యాషెస్ ఏర్పడతాయి. అవి మొండిగా మారుతాయి. వాటికి ఒళ్ళంతా అయితే ఆయింట్మెంట్ పోయలేం కదండి, కంటిన్యూస్గా ఒళ్ళంతా ఆయింట్మెంట్ పోయలేము. అలా అది మొండిగా ఉండిపోతుంది. సో మళ్ళీ 6 గంటలు 12 గంటల్లో అయిన తర్వాత అది కోలుకుంటుంది. అలా మొండిగా ఉండేటువంటి సమస్యలకు మనకు హోమియోపతిలో చాలా చక్కని మెడిసిన్స్ ఉంటాయి. అవి రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే మాత్రం ఈ సమస్యలన్నిటి నుంచి మనం బయటపడవచ్చు. సమ్మర్ని హ్యాపీగా ఎలాంటి వ్యాధులు లేకుండా గడపచ్చు. ఇదండి ఈరోజు టాపిక్. రేపు డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం. వింటున్నారు కదా వ్యూయర్స్, ఈ సమస్య మీకెవరికైనా ఉంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నమస్కారం.